బీఆర్ఎస్తోనే అభివృద్ధి సాధ్యమని బీఆర్ఎస్ను గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు కరీంనగర్ ఎమ్మెల్యే మాజీ మంత్రి గంగుల కమలాకర్. వినోద్ కుమార్ గెలిపే ధ్యేయంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల నివాసంలో కరీంనగర్ రూరల్ కొత్తపల్లి మండలాలకు చెందిన మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, ఫ్యాక్స్ చైర్మన్లు, ఎంపీపీలు, జడ్పీ కోఆప్షన్ సభ్యులు, ఇతర పార్టీ ప్రజాప్రతినిధులతో కలిసి ఈ సమావేశం నిర్వహించారు. ఎన్నికల వేళ బీఆర్ఎస్ గెలుపు కోసం తీసుకోవాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ గెలిపే ధ్యేయంగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు, కాంగ్రెస్ ప్రభుత్వం బండి సంజయ్ వైఫల్యాల్ని గడప గడపకు తీసుకెళ్లాలని సూచించారు. వినోద్ కుమార్ గెలుపుతోనే ఈ ప్రాంతం అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. కౌన్సిల్ బట్టి ఉన్నాం, కార్పొరేట్ ఉన్నప్పుడు అట్లే ఉన్నాం, ఎమ్మెల్యే ఇప్పుడు అట్లే ఉన్నాం, అదే అటాచ్మెంట్ ఉన్నాం. ఆ ప్రేమతోటే మీరు మొన్న మావిడిగా గంగుల కమలాకర్ అన్న విధంగా మీరు అంత అటాచ్మెంట్ జరిపారు. దానికే నేను రుణపడి ఉంటాను మీకు. ఎందుకంటే అది మనం 20 సంవత్సరాల మీతో ఉన్న సంబంధం ఉన్నది. అట్లా మీరు నన్ను గెలిపించినందుకు చాలా కృతజ్ఞతలు. పార్టీ నిలబెట్టిర్రు. కరీంనగర్ అంటే వాళ్ళు టీఆర్ఎస్ విధంగా నిలబెట్టిర్రు మీరు. మనం ఇప్పుడున్న పరిస్థితి నా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి అయితే ఓటేసే పరిస్థితి లేదు ప్రజలు. నాకు తెలిసిన ప్రకారం అయితే ఇటు టౌన్లో కానీ అట్లా కానీ ఇచ్చే పరిస్థితి లేదు. చాలా దూరం ఉన్నది, దగ్గర కూడా లేదు. సో మనము ఆ రోజు 2014 ఇద్దరం కలిసి పనిచేసేటప్పుడు అద్భుతంగా నిధులు వచ్చినాయి. రైల్వే లైన్ వచ్చింది, మెడికల్ కాలేజ్ తీసుకొచ్చినాం, ట్రిపుల్ ఐ తీసుకొచ్చే ప్రయత్నం చేసినాం. అవన్నీ కూడా కుంటుపడ్డాయి. ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. మన సమస్యలు ఏమైనా అయితే గిట్ట ఎవరికి చెప్పుకోవాలి? రాష్ట్ర ప్రభుత్వం చెప్తే రాష్ట్ర ప్రభుత్వం నోరు మూసుకుంటుంది. మేము అపోజిషన్ లేము, ప్రతిపక్షాలు లేము, మేము అధికార పార్టీ ఉన్నాం కాబట్టి మేము నోరు వెదిపోమంటారు. కేంద్రంలో బీజేపీ పార్టీ ఉంది, వాళ్ళు నోరు వెదిపారు. మరి వాళ్ళు ఇద్దరు నోరు వెదిపోతే సమస్యలు ధర్నా చేసుడు, సమస్యలు ఎట్లా పరిష్కరించుకోవాలి? కాబట్టి ప్రశ్నించే గొంతుకలు ఉండాలి, మనం కొట్లాడాలి. సరే కొంచెం ప్రతిపక్షంలో ఇబ్బంది పడితే కేసులు అయితే కొట్లాడలేదు, కానీ మంచిగా ప్రజలకు న్యాయం చేయాలంటే ప్రతిపక్షం కొట్లాడతాం మనం. సో ఈరోజు కూడా వినోద్ కుమార్ గారు రేపు మన పార్లమెంట్లో ఉండవలసిన బాధ్యత మన మీద చాలా ఉన్నది. నాకు తోడుగా ఉంటాడు. రేపు పొద్దున కొట్టాడమా వచ్చి ఊకుంటామా? 3 నెలలు 4 నెలలు 5 నెలలు అయిపోయింది. ఇంతకన్నా ఎక్కువ వేడి చేస్తాం. పార్లమెంట్ ఎన్నికలు తాగుతాం, పార్లమెంట్ ఎన్నికలు చెప్తాం. మా గ్రామాన్ని నీళ్ళత్తలు, మా ప్రాంతం రోడ్లు కావాలని చెప్పి ధర్నా పెడతాం, సాధిస్తాం. ఆ రోజు మానే డ్యామ్ నుంచి నీళ్ళు కిందికి పోతుంటే బస్తాలేసి ఆపుకున్నాం, మన నీళ్ళు మనం కాపాడుకున్నాం. రేపు పొద్దున మన కెనాల్ నీళ్ళు వచ్చంగానే కిందికి నీళ్ళు ఇస్తామంటాం. ఆ పోరాటాలు చేస్తాం కదా, కరెంట్ అవన్నీ కూడా. గిది మన ఆలోచన. ప్రజాస్వామ్యంలో కూడా పనిచేస్తున్నామన్నా ఇది మతము కులం మీద రెచ్చగొట్టి ఇలా పిల్లలను ఖరాబ్ చేస్తాడు, సర్వనాశనం చేస్తారు. నేను మాట్లాడదలుచుకున్నా, నేను సర్వనాశనం చేస్తున్నారు. ఇలా మత విద్వేషాలు పెంచేసి మన కరీంనగర్లో పిల్లలు ఎదగాలి కదా, మన కడుపులో పుట్టిన పిల్లలకి ఒక మంచి చూపించాలి కదా. గీద పోని గుడి తెలియదు, బడి తెలియదు. నేను గంగుల కమలాకర్ గారు తిరుపతికి 4 సార్లు పోయినాం, విజయవాడకు పోయినాం. ఇవాళ నాతోనైతే కాకపోవా పని. నేనైతే చైర్మన్తో మాట్లాడి అక్కడ తిరుమల తిరుపతి దేవస్థానం ఇవ్వడానికి మాత్రం నేను పనిచేస్తా. కానీ 10 ఎకరాల భూమి గంగుల కమలాకర్ గారు అయ్యేది కాదు. అది నాకు కూడా అనుమానం అవుతుందా, మరి ఇంకో దగ్గర చూడని కూడా చెప్పిన. కానీ డెఫినెట్గా తీసుకొస్తాను, జీవో పట్టుకొచ్చాను. ఇలా 100 కోట్ల ఆస్తి అది, అవునా కదా? 100 కోట్ల ఆస్తి లోపల 50 కోట్ల టెంపుల్ కట్టిస్తున్నాం ఇలా తిరుమల తిరుపతి దేవస్థానం. గుడి తెచ్చిండ, గుడి కూడా తెలియదు బండి సంజయ్. ఎందుకు ఓటేస్తారండి ప్రజలు? గుడి గురించి అలా మాట్లాడేవాడు గుడి కూడా తెలియదు. నేను చెప్పేదంటే మిత్రులు, ఇవన్నీ మీరు బయస్ పెట్టడానికి చెప్తున్నాను. ఇవన్నీ పాయింట్స్. ఇలా స్మార్ట్ సిటీ తెచ్చినాం, పెద్ద రైల్వే లైన్ తెచ్చినాం, కరీంనగర్కి 4 దిక్కుల రోడ్లు. ఇలా వేమరావాడ రోడ్ ఎన్ని కిలోమీటర్లు అండి? 16 కిలోమీటర్ల వరకు ఇలా బావుపేట మీదకి వెళ్ళి దాన్ని ఆఖరికి దాన్ని ఎక్కడ దాకా పట్టుకపోవాలనుకున్నాం మేము. కొదురుపాక బ్రిడ్జ్ దాకా ఇలా రోడ్లు అయిపోతుంది. ఎంత మధు ఇంకొక గింతంత ఉన్నది మిగిలింది. మధ్యాహ్నం దగ్గర గింతంత మిగిలింది. మీరు సిరిసిల్ల అవుతాంటే కరీంనగర్ టౌన్లో ఎంటర్ అయినట్టే ఉన్నది. ఏమి కాజీపూర్ అంతే కదా, అంతే. ఆ సర్కిల్ ఎట్లయిపోయింది అది. ఇది అంతా వాళ్ళతో అవుతుందా అండి? బండి సంజయ్తో కానీ కాంగ్రెస్ వాళ్ళతో. ఇది మనలాంటి విజినర్స్ ఉన్నారు కాబట్టి వచ్చింది. కాబట్టి దయచేసి మనం ఈ ఎన్నికల్లో, పార్లమెంట్ ఎన్నికలు చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుందాం. ప్లీజ్ నేను రిక్వెస్ట్ చేస్తున్నా. మనము నిన్న కేటీఆర్ కూడా చెప్తుండే అసలు కొన్ని నియోజకవర్గాలు ఊహించని రీతిగా స్పందన వస్తుంది.
దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే ఇవన్నీ మీరు చర్చ పెట్టండి ఊళ్ళలో. ఇక ఓట్లు ఎట్లా పిస్తారనేది మీకు తెలుసు. మనం ఏమి వెనకాడబోయేది లేదు. మనం కూడా గట్టిగా నిలబడదాం. మరి గంగుల కమలాకర్ గారు ఉన్నారు, నేను ఉన్నా. దయచేసి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు కష్టపడండి. డెఫినెట్గా మన మెజార్టీ రాకపోతే నా పేరు వినోద్ కుమార్ గారు.